Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. We talk with renowned educationists and speakers about the importance of quality education and how it can make us a better citizen. For today's show, we have Mr. Venkatakurti Garu, who is a data scientist and also an entrepreneur based in USA. He has been a US citizen for the past 15 years and is also a public speaker and educationist. So without any further delay, let us welcome Venkatakurti Garu onto our show. Kurti Garu, namaste Andy, welcome back. Namaste Andy, thank you. Thanks for inviting me. Yes. So Venkat Garu, today we will be talking about a very unfortunate situation, Andy, that has been happening in the US for the past couple of months, Andy. Recently, we చూస్తే ఒక Indian Hyderabad Kurodu, his name, he is a student from California, and he was brutally attacked. And UCND California is actually considered a very expensive and a very posh, yet a place where it's a very famous city, but it's very unfortunate that Indian students are getting brutally robbed and even murdered in some cases. Andy, Mir Chappandi, can you enlighten us with more information about this specific case, Venkat Garu? ఒక స్పెసిఫిక్ కేసు అనేం కాదండి. మనము చూసినట్లయితే ఏంటంటే 2018 నుంచి ఆల్మోస్ట్ 2018 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 403 స్టూడెంట్స్ died with various reasons. 403 ముగ్గురండి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువైనాయి కంపేర్గా. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్, ఒకటని కాదు. ఇక్కడ జరగటానికి ఏంటంటే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకటి ఏంటంటే మనకి ఇండియా నుంచి అమెరికాకి వచ్చేటువంటి స్టూడెంట్స్ దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కల్చరల్ డైవర్సిటీ. అక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరుగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక ప్రాబ్లము. రెండవది ఎడ్యుకేషన్. ఇండియన్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ అమెరికన్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్. సో ఇది ఒకటి అడ్జస్ట్ అవ్వాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ బ్యారియర్. అంటే అక్కడ వాళ్ళు తెలుగులో మాట్లాడతారు, పక్క ఫ్రెండ్స్ అంతా తెలుగులో అలా ఉంటారు. ఒక్కసారి ఈ దేశం వచ్చేసరికి ఏంటంటే ఆ కల్చరల్ డైవర్సిటీ కూడా కొంచెము ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అమెరికాలో మనకి నెట్వర్కింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు అమెరికాలో ఇవాళ జాబ్స్ చూసినట్లయితే 90% ఆఫ్ జాబ్స్ అన్ని కూడా నెట్వర్క్ మీద వెళ్ళిపోతుంటాయి. అంటే ఏంటంటే నేను ఇంతకుముందు కంపెనీలో పనిచేస్తాను అనుకోండి, అక్కడ ఏమైనా అవకాశం ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళకి చెప్తారు. సో నెట్వర్కింగ్ అనేటువంటిది బిల్డ్ చేయాలి. సో ఇంతకు ముందు అంటే 2007, 2008 ఆ టైంలో వచ్చేటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే అప్పుడు యూనివర్సిటీస్లో ఒక 50% అమెరికన్స్ ఉంది, ఒక 50% ఇండియన్స్ లేకపోతే ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళతో అమెరికన్స్తో నెట్వర్క్ అనేటువంటిది బిల్డ్ చేసేటువంటి అవకాశం అనేది వస్తుంది. దాంతో వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవడం అనేది ఈజీ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే అన్నిటికీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏ గ్యాస్ స్టేషన్లోనో లేకపోతే జిమ్ ఎక్కడో పనిచేస్తూనే వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే గ్యాస్ స్టేషన్లో లేకపోతే జిమ్లోనో ఎక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది? లీగల్గా వాళ్ళు చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ మచ్ ఈస్ క్లియర్. ఎవరు చెప్పినా వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా చేయకూడనటువంటి పనులు మనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది ఒక్కటి చూడండి. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి పిల్లలందరూ కూడా అంటే 90% ఆఫ్ ద పిల్లలు ఏదో ఒక ఆడ్ జాబ్, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటేనే ఈ సమస్యలు ఉన్నాయి. అసలు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా. వాళ్ళు కాలేజీలో ఉన్నంత వరకు చదువుకోవటం, వాళ్ళ రూమ్కి వచ్చేయటం సరిపోతుంది కదా. ఆ పని చేయట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు తట్టుకునే పరిస్థితిలోకి లేకపోవడంతో మేజర్ ప్రాబ్లం వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని అంటే వాళ్ళకి తెలుసండి, అమెరికా వస్తున్నామంటే ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఇన్ని డబ్బులు కావాలి, ఇంత స్ట్రెస్ ఉంటుంది, లైక్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు ఊహించని దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో అమెరికాకి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏమైంది, గత కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూసినట్లయితే రెసిషన్ అనేటువంటిది ఒకటి బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు మీరు చూసినట్లయితే పెద్ద కంపెనీలు, చిన్నవి కాదు, చాలా పెద్ద కంపెనీలు లే ఆఫ్స్ అనౌన్స్ చేస్తున్నాయి.
లే మరి లే ఆఫ్స్ అనౌన్స్ చేస్తున్నాయంటే అర్థమేంటి? వాళ్ళు కాస్ట్ కట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే అమెరికా ఈజ్ లైక్ ఏ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఈ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో దే వాంట్ టు మేక్ మోర్ ప్రాఫిట్, మోర్ మనీ. దట్స్ ఆల్. దానికోసం ఏం చేస్తారు వాళ్ళు? కాస్ట్ కట్ చేసుకుంటారు. కాస్ట్ కట్ చేయడానికి ఏం చేస్తారు? టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఆ టెక్నాలజీ మేబీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే. సో, కాబట్టి మనం ఏంటంటే ఏదో అత్తేసురి చిన్న నాలెడ్జ్ ఏదో సీనో, సి ప్లస్ ప్లసో ఏదో సంథింగ్ నేర్చేసుకొని బేసిక్ జావా నేర్చుకొని అమెరికా వచ్చి ఉద్యోగం చేద్దాం అనుకుంటే మాత్రం కాదు. కంపల్సరీగా మనం అట్‌మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలిగితే డెఫినిట్‌గా వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వచ్చేటువంటి పిల్లల్లో చాలా మందికి ఏంటంటే ఆ టెక్నాలజీ లేకపోవటం వల్ల వాళ్ళు కొంతమంది సూసైడ్ గూడా అటెంప్ట్ చేస్తున్నారు. సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు? ఒకటి జాబులు దొరక్కపోవటం వల్ల. పోనీ వెనక్కి వెళ్దాము అంటే ఇండియా వెనక్కి వెళ్దామంటే ఒక 40,00,000 30,00,000 అప్పు వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో మంచి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండరు. ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి. కనీసం ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్‌తో మనం డిస్కస్ చేయొచ్చు. అరే! ఇలా ప్రాబ్లమ్ ఉంది. ఇది మనకి అని డిస్కస్ చేయొచ్చు. అన్‌ఫార్చునేట్ ఏంటంటే వీళ్ళెవరికీ గూడా మంచి ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకు ఉండరు అంటే చెప్పాను కదా! టోటల్లీ కమర్షియల్ అప్రోచ్ డెవలప్ అయిపోతుంది. అమెరికా వచ్చినప్పటి నుంచి. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 90% దే ఆర్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ వే. ఇండియాలో ఉన్నట్టుగా మాత్రం ఆలోచించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. సో, కాబట్టి వాళ్ళకి నెట్‌వర్క్ వాళ్ళకి సపోజ్ ఒక మోరల్ సపోర్ట్ గూడా దొరకని పరిస్థితుల్లో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి సిట్యుయేషన్‌కి వెళ్తున్నారని నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడాను, చూస్తున్నాను. వాళ్ళందరూ గూడా ఏంటంటే కొంతమందైతే యూ వోంట్ బిలీవ్ దట్ వాళ్ళు పాపం ఫుడ్‌కి గూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే అట్‌లీస్ట్ ఈ రోజు పని చేస్తే ఒక వారంలో ఒక రోజో, 2 రోజులో పని చేస్తే ఏదో ఆడ్ జాబ్ చేస్తే ఆహ్ ఎంతో డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో మనం హౌస్ రెంట్ కట్టుకోవాలి. లేకపోతే ఫుడ్ తినాలనే పరిస్థితికి వెళ్ళిపోయారు. మరి ఇవన్నీ గూడా ఆహ్, హ్మ్. వీటన్నిటికి ఏంటంటే అల్టిమేట్‌గా ఒక పిల్లవాడు చనిపోయాడు అన్నారనుకోండి. ఎంత బాధ అనిపిస్తుందంటే అరే పాపం ఎన్నో ఆశలతో అమెరికా ల్యాండ్ అవుతున్నారు. వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర వాళ్ళు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసేటువంటి ధైర్యాన్ని వాళ్ళ మధ్యలో లేకపోతుంది. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ రైట్ నౌ. Yeah. And also, Venkat Garu, it's not just the hate crime which has increased drastically. And recently, a couple of months ago, even there was brutal murders happening. అప్పుడు ఒకసారి ఒక పంజాబీ student, I think in the month of October, she was brutally hit by a cop's car in USA, New York. And the most sad part of it was that after that, how American cops, they have their mic and camera inbuilt, and they could even hear them saying some really wrong words about the Indian and how they were molesting the Indians there in the US. Why do you think there is sudden hatred towards other countries in such a diverse country like in USA? ఇదేనండి. అంటే మీరు చెప్పిన కేసు జరిగింది ఎక్కడ అంటే కాలిఫోర్నియాలో ఉండేది యాక్చువల్‌గా. ఒక అమ్మాయి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే కాప్ కారు హిట్ అయిపోయి పాపం అమ్మాయి చనిపోయింది. చాలా వాళ్ళు ఇండీసెంట్‌గా మాట్లాడారు. అరౌండ్ $10,000 సంథింగ్ లైక్ చాలా ఇండీసెంట్‌గా మాట్లాడారు. తర్వాత ఈ ఇష్యూ చాలా పెద్దదైపోయేసరికి వాళ్ళ కాప్స్‌ని సస్పెండ్ చేయటం ఏదో జరిగింది. ఏం జరిగినా సరే ఆ పోయిన అమ్మాయి తిరిగి రాదు కదా! ఫస్ట్ అది ఒకటి. ఇప్పుడు అదే నేను చెప్తున్నానండి. ఇంత డైవర్సిఫైడ్ కంట్రీ, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి కంట్రీలోకి మనం వచ్చేటప్పుడు, మనము రూల్స్‌కి విరుద్ధంగా ఎందుకు వెళ్తున్నాము అనేటువంటిది ఒకటండి. ఇప్పుడు ఆ అమ్మాయి గూడా చూద్దాం మనం. రోడ్డు క్రాస్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్ ఉంటుంది. మనం ఒక రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయాలి. బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎదురుగుండా వాక్ అనేటువంటి ఒక సింబల్ వస్తుంది. ఆ సింబల్ వచ్చినప్పుడే మనం క్రాస్ చేయాలి. అలా కాకుండా మనం ఏ కారు లేదు కదా అనే ఉద్దేశంతో మనం క్రాస్ చేశామనుకోండి. ఇండియాలో కాదు. ఇక్కడ 20 మైల్స్, 30 మైల్స్‌లో కాదు. ఇట్ మే బి 50 మైల్స్ స్పీడ్‌లో కార్‌లొస్తాయి. వాళ్ళు కంట్రోల్ చేయలేరు. అంటే ఏం జరిగిందో మనం పూర్తిగా తెలీదు. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఒక ట్రాఫిక్ లైట్ దగ్గర మనం రోడ్డు క్రాస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేవి మనం పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఆ రూల్స్ పాటించట్లేదు. అది ఫస్ట్ ప్రాబ్లమ్. రెండవది కొంతమంది ఇప్పుడు ఇంకా మనం ఎన్ని చెప్పుకోవాలనుకుంటే చాలా విషయాలున్నాయండి. స్టూడెంట్స్ నుంచి వచ్చేసరికి. ఈ మధ్య మనం ఈ కొన్ని ఇంటర్వ్యూలు చూస్తున్నాం మనం.
ఈ తాగి డ్రైవ్ చేసేటువంటి స్టూడెంట్స్ ఎక్కువైపోయారు అని చెప్పేసి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే గత 3-4 months 1 year నుంచి చూసినట్లయితే. ఎందుకు తాగి డ్రైవ్ చేయడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ద మేజర్ ప్రాబ్లమ్. ఇప్పుడు అది అమెరికాలో 2 తప్పులు చేస్తే ప్రశాంతంగా అంత పెద్ద క్రైమ్ అది. ఒకటి, స్కూల్ బస్ ఆగి ఉందనుకో, స్కూల్ బస్ ఆగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని కార్లు ఆగిపోతాయి. ఎందుకంటే అక్కడ లైట్ వెలుగుతూ ఉంటాయి, స్కూల్ పిల్లలు క్రాస్ అవుతారు కాబట్టి అన్ని ఆగిపోవాలి. ఒక స్కూల్ బస్ ఆగి ఉన్నప్పుడు దాన్ని మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. సెకండ్ వన్ ఏంటంటే, డ్రింక్ చేసి DUI అంటారు. డ్రింక్ చేసి తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు అనుకోండి, అదొక పెద్ద క్రైమ్. అంత పెద్ద క్రైమ్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు అనేది ఒకటి. రెండవది, ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలో కూడా నేను చూస్తాను, షాప్ లిఫ్టింగ్ ఏంటంటే, అమెరికా లాంటి దేశంలో షాప్‌లో నుంచి తీసుకెళ్ళిపోవడం ఏమిటి? అది ఎంత పెద్ద క్రైమ్. ఆ క్రైమ్ వాళ్ళ రికార్డ్‌లో ఫరెవర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఫరెవర్ షాప్ లిఫ్టింగ్ కేస్ అనేది ఉంటుంది. దానివల్ల కొంతమందిని డిపోర్ట్ చేసిన సిట్యుయేషన్ కూడా మీకుంటున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే, మీరు గూగుల్‌కెళ్ళి చెక్ చేసినట్లయితే ఎన్ని కేసెస్ మీకు కనపడతాయంటే అన్ని కేసెస్ కనపడతాయి. కొంతమంది లాయర్స్ కూడా వాళ్ళు అడ్వైస్ చేస్తున్నారు, హే డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్, ఇట్స్ వెరీ వెరీ టఫ్ అవుతుంది అని చెప్పేసేసి. ఈ మధ్య కాలంలో కొంతమంది రైలు ఎక్కేసేసి టికెట్ కొనకుండా ఉంటున్నారు. అది కూడా జరిగిపోతున్నాయి. ఇంతకుముందు ఏంటంటే, ఒక టికెట్ కొనుక్కొని 10 సార్లు తిరగడం ఏదో చేసేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ స్ట్రిక్ట్ చేసేసి ప్రతిసారి దాన్ని పంచ్ చేయడమో ఏదో చేసేస్తున్నారు. ఆ పని చేసేసరికి వీళ్ళు టికెట్ అయిపోతుంది. ఆ టికెట్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, కేసు పెడుతున్నారు. ఇయే రకరకాలు అయిపోతుంది. వీటన్నిటికీ కారణం ఏంటండి, దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు షాప్ లిఫ్ట్ చేయనా, లేకపోతే టికెట్ లేకుండా ట్రైన్‌లో వెళ్ళటం కానివ్వండి, అంటే తాగి డ్రైవ్ పక్కన పెట్టండి, అది డిఫరెంట్. పార్ట్ టైమ్ జాబ్ చేయడానికైనా సరే, వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటి, దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఎనఫ్ మనీ లేవు కాబట్టి వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. ఆ పార్ట్ టైమ్ జాబ్ ఎవరివి చేస్తున్నారు? అమెరికాలో చదువుకోకుండా కొంతమంది మెక్సికన్స్ జాబ్సో, లేకపోతే కొంతమంది బ్లాక్ వాళ్ళు చేసేటువంటి కొన్ని జాబ్స్, ఆ జాబ్స్‌లోకి మన వాళ్ళు అడుగు పెడుతున్నారు. గ్యాస్ స్టేషన్‌లో జాబ్ ఉంది అనుకున్నాం అనుకోండి, గ్యాస్ స్టేషన్ ఆమెకి తెలివితేటలు ఏమి అక్కర్లేదు, చదువేం అక్కర్లేదు. అవి జస్ట్ పెట్టడం, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం, డబ్బులు. అలాంటి జాబులు చేయడానికి చాలా మంది అక్కడ అమెరికాలో ఉన్నారు. మనం ఎందుకు చేయాలి ఆ జాబ్స్? మనం వచ్చిన పర్పస్ ఏంటి? మనం చదువుకోవడానికి వచ్చాం. దాంతో ఏమైపోయింది, మీరన్నట్టు హేట్ క్రైమ్స్ అని, హేట్ ఎందుకొచ్చింది అంటే కారణం ఇదే. అమెరికన్స్ అంటే అమెరికాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు చేసేటువంటి కొన్ని జాబ్స్‌ని మన వాళ్ళు లాగేసుకోవడం అనేది జరిగిపోయింది. అది ఒకటి. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్కువైపోయినాయి. అంటే ఇంతకుముందు అమెరికాకి మహా అయితే సంవత్సరానికి ఒక 20,000 మంది, 30,000 మంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఆల్‌మోస్ట్ లాస్ట్ ఇయర్ యూఎస్ కాన్సులేట్ ఇండియా నుంచి 14 లక్షల వీసాలు ఇష్యూ చేశారు. 14 లాక్స్ అండి. వాళ్ళ చూడండి, రికార్డ్స్‌లో ఉంది. ఆ 14 లాక్స్‌లో 2.8 లాక్స్ అనుకుంటాను ఓన్లీ స్టూడెంట్ వీసాస్ ఇష్యూ చేస్తారు. అంటే 2,80,000 మంది స్టూడెంట్స్ అమెరికాకు వచ్చేసారు. అంటే మిగతా వాళ్ళు H1లు, విజిటింగ్ వీసాలు అది పక్కన పెట్టేద్దాం. సో అంటే సంవత్సరానికి ఆల్‌మోస్ట్ లైక్ క్లోజ్ టు 2.5-3 లాక్స్ స్టూడెంట్స్ వస్తున్నారు అంటే, అమెరికాలో ఇన్ని జాబ్స్ ఉన్నాయా? ఇంతమంది జాబ్స్ చేయడానికి వస్తున్నప్పుడు అసలు సిట్యుయేషన్ ఎట్లా ఉంటుంది? ఇంతకుముందు 20,000 మంది, ప్రతి సంవత్సరానికి 30,000 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకి H1 గనక రాకపోతే వాళ్ళ కోసం అని చెప్పి సెపరేట్‌గా అమెరికాలో మాస్టర్స్ చేసే వాళ్ళ కోసం అని సెపరేట్‌గా ఒక 20,000 H1 వాళ్ళకి కేటాయించారు. ఇది యూఎస్‌లో మాస్టర్స్ చేసేటువంటి వాళ్ళది. అప్పుడు మాస్టర్స్ వచ్చేటువంటి స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఈరోజు ఏమైపోయింది, దాదాపుగా ఇండియా నుంచి ఒక 3 లక్షల మంది వస్తే, చైనా నుంచి ఇంకొక 3 లక్షల మంది, 6 లక్షలు, మిగతా అన్ని కంట్రీస్ కలిపి ఇంకొక 4 or 5 లాక్స్ వచ్చారు అనుకుందాం. టోటల్‌గా 10-12 లాక్స్ స్టూడెంట్స్ అమెరికా వచ్చి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ చేస్తుంటే, ఆ 20,000 H1లు సరిపోతాయా? సరిపోవు. సో కాబట్టి వీళ్ళకి H1 రావట్లేదు. లాటరీలో పిక్ అవ్వట్లేదు. రాకపోయేసరికి ఏమైపోతుంది, వీళ్ళ స్టేటస్ ప్రాబ్లమ్ అవుతుంది. అమెరికా వెళ్ళిపోతున్నారా? వెళ్ళకపోవటంతో ఇలాంటి ఏవో చేస్తున్నారు, ఏదో బతికేస్తున్నారు పరిస్థితి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి. ఒకటేంటంటే, వాళ్ళకి కల్చరల్ డైవర్సిటీ ఒకటి, అమెరికాలో ఎలా బతకాలి అనేటువంటిది తెలియకపోవటం 2, మంచి ఫ్రెండ్స్ లేకపోవటం 3, 4వది నెట్వర్క్ అనేటువంటిది బిల్డ్ చేయటం. నెట్వర్క్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అమెరికాలో నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ యూ వాంట్ టు గెట్ ఎ జాబ్,
యూ నీడ్ టు హ్యావ్ ఏ కమ్యూనికేషన్ విత్ couple of people, అట్లీస్ట్ 10 to 15 పీపుల్తో మనం నెట్వర్క్ చేసుకోగలిగితే, అంటే మన టెక్నాలజీలో వాళ్ళు సీనియర్ పొజిషన్లో నెట్వర్క్ చేసుకోగలిగితే డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఫైనాన్షియల్. ఇంకా కొంత సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేటట్టయితే వాళ్ళకి ఆన్ టైంలో జాబ్ దొరకపోవటం వల్ల, స్టేటస్ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎలిమినేట్ అవ్వాలి అంటే ఒకటి రూల్స్ పాటించాలి. ప్లస్ కష్టపడాలి. కష్టపడకుండా ఈజీగా మనం ఏదో డబ్బు సంపాదించేద్దాము అనేటువంటి భావన ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. Yeah. చాలా కష్టంగానే ఉంది. ఐఎమ్ ఏ సిటిజన్. నేను సిటిజన్ అయినప్పటికి కూడా నేను చెప్తున్నా కష్టంగానే ఉంది. ఈజీగా ఏమి లేదు. ఒకప్పుడులాగా మాత్రం కేక్ వాక్ మాత్రం లేదు. ఈరోజు ఎవరికైనా సరే కష్టంగానే ఉంది. అన్ని కంపెనీలు లే ఆఫ్స్ అనౌన్స్ చేస్తున్నాయి. మన దగ్గర టెక్నాలజీ మనం లేకపోతే మన ఉద్యోగం ఎప్పుడైనా పీకేయచ్చు. అది సిటిజన్ అయినా ఇంకోళ్ళైనా పీకేయటం ఈజీ. అది పెద్ద ఏమి అది క్వశ్చన్ ఏం కాదు. బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్. And of course, Venkat Garu, I think, don't you think the educational institutions, not educational institutions specifically, but itlanti, these training centers and even the US keep పంపించడానికి these, big agencies who tell them that, okay, we're going to give you the jobs, we're going to get this and that. Don't you think there should be a separate curriculum or even, a 2 or 3 hour study where they get to know about the rules and regulations of USA? And maybe don't you think that there should be a change where ఇక్కడ ఉన్న ఎవరైతే యుఎస్ కి వెళ్దాం అనుకుంటున్నారో దే మస్ట్ నో హౌ డస్ ద కంట్రీ వర్క్ అండ్ వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ నాట్ ఈవెన్ ఇఫ్ అట్లాంటి ఎడ్యుకేషన్ లేకపోయినా డోంట్ యూ థింక్ దట్ పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్ టు దట్ కంట్రీ ఈవెన్ గెట్ ప్రాపర్ కామన్ సెన్స్ ఆఫ్ వాట్ విల్ బీ దేర్, అసలు ఎట్లా నడుస్తుంది అక్కడ, వేర్ టు గెట్ వాట్ ఎవర్ దట్ దే వాంట్? డోంట్ యూ థింక్ దట్ ఈవెన్ ది ఇండియన్స్ షుడ్ టేక్ ఇట్ అపాన్ దేర్ ఓన్? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పాలి? మీరు చాలా మంచి వ్యాలిడ్ ఎక్సలెంట్ క్వశ్చన్ మీరు అడిగారు. ఎవరు చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పాలి అంటే అమెరికాలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరన్నా కొంచెం నాలెడ్జ్ షేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాబోటి వాడు ఒక నాలెడ్జ్ షేర్ చేద్దాము అనుకున్నాం అనుకోండి, ఎంతమంది వస్తున్నారు? అసలు ఎంతమంది అడుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అమెరికా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అడుగుతాను, వెరీ సింపుల్ లాజిక్. వాళ్ళ పేరెంట్స్తో ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్తో వస్తారా? పేరెంట్స్తో రారు. వాళ్ళు ఒక్కళ్ళే వస్తారు. ఒక్కళ్ళే వచ్చినప్పుడు అదేంటి, ఒక స్టూడెంట్ వాళ్ళ సీనియర్ కానీ వాళ్ళ క్లాస్మేట్ కానీ ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళాడు అనుకోండి, వీడు అదే యూనివర్సిటీకి వెళ్ళాలి అనేటువంటి పెట్టుకుంటాడు. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడైనా స్టూడెంట్స్ వస్తే నేను ఒకటే అడుగుతాను, మీ పేరెంట్స్ని తీసుకురండి అని చెప్తున్నాను. పేరెంట్స్ వచ్చినప్పుడు అమెరికా వెళ్ళటానికి మీకు 40 లక్షలు లేకపోతే ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ 50 లక్షల రూపాయలు మీకు బ్యాంక్ కానీ మీ ఫాదర్ మదర్ హార్డ్ ఎర్నింగ్ మనీ మీకు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు రిటర్న్ దట్ మనీ బ్యాక్ టు దెమ్? ఆ డబ్బులు మీకు తిరిగి ఎలా ఇస్తారు చెప్పండి మీరు అంటే. అలా అడిగామనుకోండి, మా ఫాదర్ మనీనే కదా, మా మదర్ మనీనే కదా అనుకుంటే అది కుదిరే పని కాదు. అది ఖచ్చితంగా ఎలా తిరిగి ఇస్తావు? నేను ఉద్యోగం చేసి ఇస్తాను అంటారు. ఓ వెరీ గుడ్, ఎక్సలెంట్. బట్ ఉద్యోగం చేయడానికి అమెరికా లాంటి దేశంలో ఉద్యోగం చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ సెట్ ఒక్కటి చెప్పు అనగానే సి వచ్చు అంటాడు, లేకపోతే ఇంకో సి వచ్చు అంటాడు. అవి అవుట్డేట్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. సో కాబట్టి వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమిటి అంటే మన యూనివర్సిటీస్ అంటే ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ లేకపోతే ఒక డీమ్డ్ యూనివర్సిటీస్ వీళ్ళంతా కూడా ఏం చేయాలి? కంటిన్యూస్గా దే ఆర్ గోయింగ్ టు చేంజ్ దేర్ కరికులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరికులం చేంజ్ చేయాలి. కరికులంలో ఎలా చేంజ్ చేయాలంటే స్టూడెంట్స్కి కనీసం ఏంటంటే ఇప్పుడు అమెరికా నుంచి నాకు తెలిసినంత వరకు ప్రతి ఊళ్ళో ప్రతి డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ కొన్ని వందల మంది అమెరికాలో ఉన్నారు ఫర్ షూర్గా. వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు ఆ కాలేజీలకు వెళ్ళిపోయేసి రియల్గా దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. మీరు అమెరికా రండి, రావద్దని ఎప్పుడు చెప్పట్లేదు. అమెరికా రండి, అమెరికా ఈజ్ గ్రేట్ కంట్రీ ఫర్ షూర్. బట్ అమెరికా వస్తున్నావు అంటే అమెరికాలో మనం కొన్ని రూల్స్ పాటించాల్సిందే. పాటించండి. ఫైనాన్షియల్గా గుర్తుపెట్టుకోండి, మీరు అమెరికా వస్తున్నప్పుడు మీ ఫీజుతో పాటు నెలకి ఒక $1000 చొప్పున 2 సంవత్సరాలకి దాదాపుగా $24,000 మీకు ఖర్చు అవుతాయి. ఆ $24,000 కూడా మీరు బ్యాంక్లో పెట్టుకోండి. దట్ షుడ్ బి బెటర్. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి కేసెస్ జరగవండి. ఇప్పుడు ఇవాళ మనం పేపర్ మీద రాసినట్లయితే ఈ 403 మంది చనిపోయినటువంటి 403 మందిలో ఐఎమ్ వెరీ పాజిటివ్ అట్లీస్ట్ 380 పీపుల్ వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ గ్యాస్ స్టేషన్లోనో ఎక్కడో అక్కడో ఏదో విధంగా చనిపోయినటువంటి వాళ్ళే కానీ మామూలుగా మాత్రం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
సో, కాబట్టి వాళ్ళని మనం ఆ పార్ట్ టైమ్ జాబ్స్ చేయకుండా ఎలిమినేట్ చేయగలిగాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దట్ షుడ్ బి ఫైన్. అబ్సల్యూట్‌లీ ఫైన్. కాకపోతే అది చెప్పాలి. ఎవరు చెప్పాలి? అసలు వినేవాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం సమస్య కాదు. చెప్పడానికి నా బోటోడు రెడీ. నేను చెప్తాను ఓకే. బట్ వినేవాళ్ళు ఎవరున్నారు అనేది మనం చూసినట్లయితే చాలా టఫెస్ట్ పార్ట్ వి ఆర్ ఫేసింగ్ రైట్ నౌ. చాలా టఫెస్ట్ పార్ట్. సో, ఈ సిట్యుయేషన్‌ని మనం ఏంటంటే ఎలిమినేట్ చేయలేని పరిస్థితికెళ్ళిపోతుంది. రోజు రోజుకి సిస్టమ్ అనేటువంటిది చాలా టఫ్ అయిపోతుందనమాట యాక్చువల్‌గా. సో, కాబట్టి ఖచ్చితంగా అండి కాలేజెస్ ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. ఎవరైతే వాళ్ళ ఫైనల్ ఇయర్ పిల్లలు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ చేత ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కొన్ని కొన్ని అసోసియేషన్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్‌లో. గవర్నమెంట్ ఎంతని చేస్తుంది? 3,00,000 మంది, 4,00,000 మంది స్టూడెంట్స్‌కి గవర్నమెంట్ చేయగలుగుతుందా? చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. గవర్నమెంట్ చేయలేనప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కాలేజెస్ వాళ్ళకున్నటువంటి 300, 400 స్టూడెంట్స్‌ని ఎడ్యుకేట్ చేశారనుకోండి. దట్ ఈస్ మచ్ మోర్ బెటర్‌గా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట యాక్చువల్‌గా. Yeah. And also these consultancies also, Andy, I think they should play a very big role, in fact. But I guess వాళ్ళు money minded అయిపోయి they just ఒక worst thing ని వాళ్ళ 100 times దానికి ఒక షుగర్ కోట్ చేసి ఓ డోంట్ వరీ మీకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఇలాంటి చాలా ఫ్రాడ్స్ అన్ఫార్చునేట్లీ చాలా మంది పడి now they're struggling. It's very unfortunate that one of my friend also is stuck there and is struggling with a job. It's been 2 years that she has graduated, but still she doesn't find a job. And now she doesn't have the guts to come back to India. Now she's like, no, నేను ఆల్రెడీ ఇన్ని లాక్స్ నేను పే చేయించాను మా మమ్మీ డాడీకి. అదొక గిల్ట్ లో చాలా మంది ఇండియన్స్ అక్కడ చాలా సఫర్ అవుతున్నారు. ఈవెన్ దో ఇక్కడ పేరెంట్స్ చెప్తున్నా వచ్చేసేయండి ప్రాబ్లం లేదు అని. బట్ అఫ్ కోర్స్ నాట్ ఆల్ పేరెంట్స్ క్యాన్ అఫోర్డ్ దట్. బట్ మీరు చెప్పండి వెంకట్ గారు, హౌ ఇంపార్టెంట్ యా కన్సల్టెన్సీస్‌కి వచ్చేసరికి ఒకటేనండి నేను అడుగుతోంది. ఇప్పుడు నేను స్విమ్మింగ్ నేర్పిస్తాను అని ఒక పెద్ద బోర్డ్ పెట్టానండి. బోర్డ్ పెట్టి కింద నాకు స్విమ్మింగ్ రాదు అని పెట్టాననుకోండి. ఎవరన్నా వస్తారా? ఇవాళ ఈ కన్సల్టెన్సీస్ అన్నీ గూడా వాళ్ళు ఎవరన్నా ఏ రోజన్నా సరే ఈ అమెరికానో, కెనడానో వెళ్లారా వాళ్ళు? అక్కడ చదువుకున్నారా వాళ్ళు? ఎవరు లేరు. కానీ వాళ్ళు ఈ అమెరికా వెళ్ళేటువంటి పిల్లలకి గైడ్ చేస్తున్నారు. సో, వాళ్ళు గైడ్ ఎంతవరకు కరెక్టు అనేది పక్కన అది 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 ఎప్పుడు చెప్పానంటే 10 ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. ఇదే మాట చెప్పాను నేను. సో, ఇప్పుడేం జరిగింది ఈ కన్సల్టెన్సీస్ ఎలా డబ్బు సంపాదిస్తున్నాయంటే యూ వోంట్ బిలీవ్ దట్. ఫేక్ ఐఎల్టీఎస్ ఎగ్జామ్ రాసి, ఫేక్ జీమాట్ ఎగ్జామ్ రాసి, జీఆర్ఈ ఎగ్జాములు రాసి అంటే ఒకళ్ళ ఎగ్జామ్స్ వేరే వాళ్ళ చేత రాయించి 40,000, 50,000 ఇవాళ స్టూడెంట్ ట్రైనింగ్ ఇస్తే నీకెంత స్కోరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అనడం కాదు. నీకెంత స్కోర్ రావాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే 340నో ఎంతో ఉంటుంది జీఆర్ఈ స్కోర్. వీళ్ళందరికీ 320 వస్తుంది. 325 వస్తుంది. 320, 325 వచ్చింది అంటే ఐయామ్ వెరీ పాజిటివ్ ఆ పర్సన్ ఆ పిల్లవాడు అమ్మాయి గాని, అబ్బాయి గాని ఖచ్చితంగా ఐఐటీ బీటెక్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా 320, 225 వస్తుంది. అలా కాకుండా ఉంటే వాళ్ళకి 295, 300 ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళకి 320 పైన స్కోర్ వచ్చేస్తుంది. నాకు కొంతమంది లెటర్స్ అది పియర్సన్ వ్యూ వాడు ఎగ్జామ్ కండక్ట్ చేసేవాడు. మీకు ఇంతకు ముందు రాసినప్పుడు 270, 280 వచ్చింది. 1 మంత్ తర్వాత ఎగ్జామ్ రాస్తే మీకు 320 వచ్చింది. ఈ 2 మంత్స్‌లో ఇంత వేరియేషన్ ఎట్లా వచ్చింది? మేము వై డోంట్ వి క్యాన్సెల్ యువర్ ట్రాన్స్క్రిప్ట్ అని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపించాడు యాక్చువల్‌గా. సో, కాబట్టి ఏంటంటే ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళు సగము పాడు చేసేస్తున్నారండి స్టూడెంట్స్‌ని. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం పిచ్చి ర్యాంకింగ్‌లో ఎక్కడో ఏదో ఉన్న యూనివర్సిటీస్‌కి పంపిస్తే వీళ్ళేమనుకుంటారు అమెరికా వెళ్ళటం అనేటువంటిది వీళ్ళకి ముఖ్యం. ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అంటే ఈరోజు అమెరికా వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్లైట్‌లో కూర్చొని రావట్లేదండి. ఫ్లైట్ మీద కూర్చొని వస్తున్నారు. అంటే వాళ్ళకి ఎవరు చెప్పే పరిస్థితిలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడికొచ్చిన తర్వాత అమ్మాయిలైతేనేమో ఈ బేబీ సిట్టింగులు చేస్తారు. అబ్బాయిలైతేనేమో గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి దాన్నేమంటారు హోటల్‌లో పనిచేస్తారు. ప్లేట్లు ఎత్తేస్తారు. క్లీన్ చేస్తారు. యూ వోంట్ బిలీవ్ దట్. వీటిలో అంటే కొంతమంది అనుకోవచ్చు మా పిల్లవాడిని అమెరికా పంపించడంలో ఒక ఉద్దేశ్యం కూడా ఉంది ఇక్కడ. నాకు తెలుసు మా ఫ్రెండ్స్ కొంతమంది. ఆ పిల్లలు వాళ్ళ మాట వినటం మానేసరికి వీళ్ళేం చేశారంటే ఎందుకొచ్చిన గొడవరా? పోతే 20,00,000 రూపాయలు డజంట్ మ్యాటర్. వీడిని అక్కడ పంపించేస్తే బెటరు అని పంపించేశారు.
పంపించిన తర్వాత ఏం చేశాడంటే వాడు మారిపోయాడు. తప్పదు కదా! ఇక్కడ ఎవరు చేస్తారు? వాడి పని వాడు చేసుకోవాల్సిందే. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పేరెంట్స్ వాళ్ళు అనుకున్న విధంగా పిల్లవాడు మారాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాడి పని వాడు చేసుకుంటున్నాడు. వాడికి వాల్యూ అంటే ఏంటో కొంచెం తెలిసింది. సరే అలాంటి వాళ్ళు ప్రాబబ్లీ 5%, 10% ఉంటారు. కానీ రిమైనింగ్ 95% ఆఫ్ పీపుల్ ఏంటి? మిడిల్ క్లాస్. వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏంటి? గ్రో అవ్వాలి లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అనేటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు వచ్చేటప్పుడే ఈ ఫైనాన్షియల్‌గా పెట్టుకోవాలి. ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ అన్నీ పెట్టుకొని ఇవన్నీ మనకి ఇవాళ నాకు నిన్నెవరో చెప్పారు. లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి కూడా లోన్‌లు ఇస్తున్నాయి సార్ అని చెప్పేసి. అంటే ఏంటి వీళ్ళు పార్ట్ టైమ్ చేయక్కర్లేదు. పార్ట్ టైమ్ జాబ్స్ ఏమి చేయక్కర్లేదు. దానికి కూడా లోన్ ఇస్తుందట ఇప్పుడు బ్యాంక్స్. కొన్ని బ్యాంక్స్. సో కాబట్టి 40,00,000 తీసుకునే లోను 60,00,000 తీసుకుంటారు. తీసేసుకొని శుభ్రంగా ఇక్కడికొచ్చి ప్రశాంతంగా చదువుకొని టెక్నాలజీ పెట్టుకొని ఉద్యోగం వస్తే ఎన్ని రోజుల్లో చూస్తారండి? వాళ్ళ ఉద్యోగం వస్తే స్టార్టింగ్ విత్ 80,000, 90,000 జీతంతో వాళ్ళు ఉద్యోగం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు తీసుకునేటువంటి అప్పు మొత్తం కలుపుకున్నా కూడా ఒక $60,000 ఉంటే మాక్సిమం 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో అప్పుది మొత్తం తీర్చేయొచ్చు. కానీ మనం ఏంటంటే ఆ 20,00,000 గురించి మనం లోన్ తీసుకోకుండా ఇక్కడికొచ్చి రోజుకి 10 గంటలు, 12 గంటల పాటు ఈ పిచ్చి జాబులు చేయటం వల్ల ఏం జరుగుతోంది అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్‌ని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. Yeah, and I think Andi Venkat Garu, with that we will have to end today's session. It's very unfortunate. I think Indians, it's high time to understand and to know what are the pros and cons when you're going to USA. I think it is very important that you're very prepared. Manam oka, it's very unfortunate Venkat Garu ippudu oka young youth అనుకోండి ఒక షర్ట్ తీసుకుందామన్నా ఇన్స్టాగ్రామ్ ఆర్ ఒక 10 మంది దాని రివ్యూస్ చదివితే కానీ వాళ్ళు తీసుకొని షర్ట్స్ ని వీళ్ళు యుఎస్ కి వెళ్ళి వితౌట్ ఎనీ ప్రిపరేషన్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ రియలీ without how can they be so negligent, but I hope people really understand the show to see how important it is to educate themselves and how important quality education is. And I think on that note we will end today's episode. Andi, thank you so much Venkat Garu, me views maku chepparu. I think I hope at least okkaranna change avvali ani. Thank you again for the viewers Andi for tuning in. You're watching Sakshi TV with me Shivani Raj. Thank you. Thanks Andi. Bye.